ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర యుగాది శుభాకాంక్షలండి. పరాభవన సంవత్సరానికి ముందు శ్రీ అని పెట్టద్దు. రెండోది పరాభవన సంవత్సరం అనేది ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా చేయాల్సింది. అదృష్టరత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా? ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు? బంగారాన్ని ఇనుముగా చూస్తారు, ఇనుమును బంగారంగా చూస్తారు. ఎవరి జాతకం బట్టి వాళ్ళు ధరించాలి. అదృష్టం ఉంటే మీరు, మీ పిల్లలు, మీకు సంబంధించిన వాళ్ళు, మీకు దమండం పెట్టేవాళ్ళు, మీ వెనకాల ఉన్న వాళ్ళు అందరికీ కూడా ఐశ్వర్యాలు గుర్తిస్తారు. అర్హత ఏదన్నా ఉండాలండి, ఇలా ఉండాలి, ఇలా ఉన్న వాళ్ళకే అదృష్టరత్నం ఇస్తాము. అదృష్టనానికి ఉండే అర్హత ఏంటంటే ఎలా గురుగారు మరి ఎలా తీసుకోవాలండి? అదృష్టం ఎవరు పెట్టుకుంటారు? నేను మంచిగా ఉండాలి, నా కుటుంబం మంచిగా ఉండాలి, నా సమాజం మంచిగా ఉండాలి, నా చుట్టూ అందరూ ఐశ్వర్యవంతులై ఉండాలి, అందరూ గొప్పగా ఉండాలనుకున్న వాళ్ళే అదృష్టం పెట్టుకుంటారు. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులను తమ అదృష్ట రత్నాలతో సర్వ అష్ట ఐశ్వర్యవంతులుగా చేసి వాళ్ళకి ఉండేటువంటి కాలసర్ప దోషాలు, అలాగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు, కొంతమంది చేతబడులను వింటాము, దిష్టి దోషం కావచ్చు, అలాగే కష్ట నష్టాలు, ఇలా ఏవైనా సరే వెంటనే నివారించి కేవలం 9 రోజుల్లోనే వారి జీవితాలను స్వర్ణమయంగా చేసి అనితర సాధ్యమైన అద్భుత అక్షయ సిద్ధి పొందినటువంటి వారి చేతితో ఇచ్చే అదృష్టరత్నం కోటి శుభాలు, సంతోషాలు, ఐశ్వర్యాలు కలుగజేస్తుంది. ఇది భక్తుల విశ్వాసం. లక్షలాది మందిని జీరో నుంచి హీరోలుగా, గొప్ప ఐశ్వర్యవంతులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారవేత్తలుగా మార్చారు. అలనాటి ప్రధాని పివి నరసింహారావు గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, కొణిజేటి రోషయ్య గారు, వారి దగ్గర నుండి ఈనాటి మల్లారెడ్డి గారి వరకు, అలాగే సినీ ప్రముఖులు చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కానీ, కేంద్రం అలాగే రాష్ట్రంలోని ప్రముఖులు వీరి అభిమానులే. వీరిచ్చేటువంటి అదృష్ట రత్నాన్ని ధరించి అద్భుతాలు జరుగుతాయని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఘంటాపథంగా చెబుతారు. వారి టెస్టిమోనియల్స్ మనం కోకొల్లలుగా చూడొచ్చండి. అటువంటి గురు మహారాజ్ రమణ యోగిలాల్జీ గురుగారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారండి. వారితో మాట్లాడి ఈ పరాభవనామ సంవత్సరంలో మనందరం కూడా అదృష్ట రత్నాన్ని ఖచ్చితంగా ధరించాలా, అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది, వారు గనక అదృష్ట రత్నం ధరిస్తే ఖచ్చితంగా కలిసి వస్తుందా, ఎటువంటి సిద్ధిని యోగాన్ని వారు పొందుతారు, గురుగారి మాటల మీద తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, సింహరాశి వారి జాతక ఫలితం ఈ శత్రు పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉంది? వారు పాటించే నాకేం నచ్చిందంటే అమ్మా, మీకు నేను ఒక్కసారే చెప్పాను, పరాభవనం అనద్దు, శత్రు పరాభవనం సంవత్సరం. మీరు ఇప్పుడు ఇది చూస్తున్న వాళ్ళందరూ కూడా ఒక అదృష్టాన్ని పంచి పెడుతున్నారు. వాళ్ళకి తెలిసి తెలియక శ్రీ పరాభవనం సంవత్సరాన్ని ఎప్పుడు అంటారో వాళ్ళకి పరాభవమే అవుతుంది. ముఖ్యంగా ఈ సింహరాశి విషయంలో ఏం చెప్తున్నా, సింహరాశి అధిపతులు, సింహరాశి ఎవరైతే ఉంటుందో వాళ్ళకి గౌరవం అంటే చాలా ఇష్టం. వాళ్ళు మీరు నెల రోజులు తిండి పెట్టకపోయినా పర్లేదు, ఆ గౌరవాన్ని ఇంత కూడా సాధించరు. వాళ్ళు గౌరవం ఉండాలి, వాళ్ళు నాయకత్వ లక్షణాలు ఉంటాయి, వాళ్ళని అందరూ కూడా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు. కొద్దిగా ఎంత గొప్పోళ్ళు కాబట్టి జనరల్ గా అహంకారం ఉంటుంది, కొద్దిగా కోపం ఉంటుంది, కొద్దిగా మూడ్స్ చేంజ్ అవుతుంటాయి, జనరల్ గా వీళ్ళకి స్వింగ్ ఉంటుంది. అయితే వీళ్ళ ద్వారా, వీళ్ళ దగ్గర ఉండి వీళ్ళకి నాయకత్వాన్ని అప్పగిచ్చి వీళ్ళ ద్వారా నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా బాగుపడాల్సిందే. వీళ్ళకి 2-3 లక్షణాలు ఉండవు. వీళ్ళ సీదా మనుషులు వీళ్ళు. 100% ఏదైనా కూడా దాన్ని సక్సెస్ చేయటం, అంతేగాని గుంటనక్క వ్యవహారాలు లేకపోతే 2-3 ఆలోచనలు ఉండవు. అందుకనే వీళ్ళు అత్యంత ఆస్తిపరులు అవుతారు. ఎవరైతే సింహరాశి వాళ్ళు వృత్తులుగా పనిచేస్తారో, వృత్తి కంటే ఎవరిదన్నా ఉద్యోగం చేయటము, ఎక్కడ యాక్చువల్గా మధుర రాజమూర్తి గారు అండి, రాజమూర్తి గారు వాళ్ళు రాజులు. ఆ రాజమూర్తి గారు మూర్తి అనే పేరు ఏదో పిల్లల గురించి పెట్టాల్సి వచ్చి పంతులు గారు పెడితే పెట్టారు. యాక్చువల్గా మూర్తి అనే పేర్లు ఉండే వాళ్ళకి. మధుర రాజమూర్తి గారు ఆయన ఒక ఎంప్లాయీగా పనిచేస్తాడు ఒక సంస్థలో. బాగానే శాలరీ వచ్చేది, వ్యవహారం వచ్చేది. కాకపోతే వీళ్ళు రాజులు, సింహరాశి వాళ్ళు నెమ్మదిగా కిందకి వెళ్ళిపోవటం మొదలేశారు. ఉద్యోగంలో వాళ్ళ భార్య, వాళ్ళ బంధువులందరూ వచ్చి ఉద్యోగం వస్తుంది, వ్యవహారం ఉంది, మనిషి చూస్తేనేమో రోజు రోజుకి కుంగిపోతున్నాడు, సరైన ఆస్తులు కొనట్లేదు, ఏంటి ఇట్లా అయిపోతుందంటే వాళ్ళు సింహరాశి వాళ్ళు ఓనర్స్ గానే వాళ్ళు పెద్ద గొప్పోళ్ళు అవుతారు. నా దగ్గరకు వచ్చాక అదృష్టరత్నం పెట్టించి మంత్రం ఇచ్చి పంపించాము. కరెక్ట్ గా నెల 18 రోజులు ఆయన ఈ రోజు కూడా చెప్తాడు, నా దాంట్లో వీడియో ఉంటుంది. నెల 18 రోజులు అంటే మండలం అంటే 45 రోజులు, నెల 18 అంటే 48వ రోజున ఆయనకి జర్మనీ నుంచి వాళ్ళ కంపెనీలో, అంతకుముందు ఏ కంపెనీలో పనిచేస్తాడో ఆ కంపెనీలో
వాళ్ళకేను జర్మనీలో సప్లై చేసే సప్లైర్ ఉన్నాడు. ఆయన ఈయనకి స్వయంగా ఫోన్ చేసి, నేను ఇండియాలో 1800 కోట్లు నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇన్నాళ్ళ నుంచి చేస్తున్నారు కాబట్టి మీ మీద నమ్మకం ఉంది. మనం కలిసి చేసుకుందాం. డబ్బులు నాయి, పని నీది. నువ్వు ఏం చేస్తావో చెయ్యి. దీన్ని మంచిగా అభివృద్ధి చెందంటే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత గొప్ప కంపెనీలు వాళ్ళు ఇన్సులేషన్కి సంబంధించినవి కొన్ని రకాలైన ఎలక్ట్రానిక్ వస్తువులు సైన్యాలకి అసలు ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద సంస్థలకు ఇస్తారు. వాళ్ళు తయారు చేసినప్పుడు దాని ఖరీదు ₹300. వీళ్ళు అమ్మేది 35,000 38,500. ఆయన ఎవరికి చెప్పడం నాకు చెప్తాడు వచ్చి. సింహరాశి వాళ్ళు అంత గొప్ప పనులు చేయగలరు. ఒక పెద్ద సంస్థని వ్యవస్థని స్థాపించగలరు. పెద్ద కాకపోతే వీళ్ళకి ఏంటంటే జాతక చక్రంలో జనరల్గా మనం సూర్యుడిని చూసి రోజు పూజ చేసుకుంటాం. సింహరాశికి అధిపతి సూర్యుడు. సూర్యుడికి మీకు ఇందాక చెప్పాను, సూర్యుడికి జాతకం ప్రకారం పాపగ్రహం అంటారు. ఎందుకని ఆయన 12 గంటల వెలిగిస్తాడు, 12 గంటల చీకటిస్తాడు. అంటే మూడ్ చేంజ్ అవుతుంటుంది. వీళ్ళకి పక్కన వాళ్ళు ఎవరైనా సరైన గౌరవించలేదు అనుకోండి, వీళ్ళకి ఎమ్మటే మొత్తం చేంజ్ అయిపోద్ది మూడు. వీళ్ళకి ఎప్పుడు గౌరవం కావాలి, కానీ ఎప్పుడు పెద్దగా ఎట్లా దొరుకుతుంది. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, పెట్రోల్ బంక్ కూడా మనకి ఎందుకు దండం పెడతాడు. రోడ్డు మీద ఎవడో ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు, ట్రాఫిక్ ఆయన మనకి ఎందుకు దండం పెడతాడు. కానీ వీళ్ళకి ఎప్పుడు దండం పెడితేనే వీళ్ళకి ఎప్పుడు రైజ్ ఉంటుంది అనమాట. అదృష్టం పెట్టుకోవటం అనేది ఎవరు ఇవ్వకర్లా, వీళ్ళకే బ్రహ్మాండంగా రైజ్ ఉంటుంది, మనసులో రైజ్ ఉంటుంది. గొప్ప గొప్ప పనులు చేస్తారు. నిజంగా వీళ్ళు కాదు, వీళ్ళ కుటుంబాలని, వీళ్ళ వంశాలని, వీళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరినీ బాగు చేయాలంటే. ఒక ఆయన అయితే ఆటో తోలుతుంటాడు, ముతరాసులు వంశానికి చెందిన వాళ్ళు. ముతరాసులు అంటే నా దగ్గరికి వచ్చాక, నువ్వు ముతరాసులు కదా, అది ముదిరాజు. ముదిరాజు అంటే ఎదవరకు కొంత రాజులు వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని బాగా కొద్దిగా ఇబ్బంది పెట్టి వాళ్ళని కొద్దిగా చేస్తే వీళ్ళు కొద్దిగా సాత్విక స్వభావాలు, చాలా మంచి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 2-3 రకాలు చేయటము, యుద్ధాలు ఉండవు, ఎంతో సాధు స్వభావం. అందువల్ల వీళ్ళు అలా అయిపోయారు. అంతే, పెద్దగా చక్కగా ఉంటారు అంతా. భూ ప్రపంచం మీద ఎవరినైనా మీరు 100% నమ్మాలంటే ముదిరాజులే. 100% వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ 100% నమ్మచ్చు. అట్లాంటి ఆయన నా దగ్గరకు వచ్చిన తర్వాత ఆయన జాతకం చూస్తే సింహరాశి, ఆటో తోలుతున్నాడు. ఏంటో ఇట్లా చేస్తున్నావు, ఏముంది అని చూస్తే దాంట్లో 8లో కేతు నీచ స్థానంలోకి వెళ్ళి కూర్చున్నాడు. సరే, మేము జనరల్గా జాతకమే చూడం, ఎందుకంటే అదృష్టం పెట్టుకున్నాక, సూర్యుడి కింద పెట్టుకున్నాక జీవితం వెలిగి నిండాల్సిందే. సరే, అదృష్టం పెట్టుకున్న తర్వాత ఆయనకి ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని చోట్ల ట్రాన్స్పోర్ట్లు పంపిస్తాడు ఆయన. దాదాపు 120 లారీలు ఉన్నాయి. వేరే వాళ్ళవి కూడా ఈయన అద్దెకి తీసుకుంటాడు. అద్దెకి తీసుకుంటే ఏదో కాంట్రాక్ట్ అని ఉంటుంది, చాలా పెద్ద సంస్థ, గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంటాడు ఆయన. అట్లాగా సింహరాశి వాళ్ళు పెద్ద ఆలోచనలు, పెద్ద వ్యవహారాలు చేసుకున్నాయి, ప్రతిసారి సక్సెస్ అవుతారు. చిన్నవి అన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంటుంది. అందుకని అదృష్టం దాన్ని కంపల్సరీ చేయాలి. సింహరాశికి వాళ్ళు కూడా సేమ్ అంతే, కందులు. వాళ్ళకి మంత్రం కూడా చెప్తాను, వాళ్ళు చేయాల్సిందే రాజకీయాలను పొందడానికి. వాళ్ళు కందులు తీసుకోవాలి, ఎర్రటి క్లాత్, దాంట్లో కుంకుమ జల్లి, ఎర్రటి పూలు దాంట్లో వేసుకొని, రాగి అంటే తెలుసు, కాపర్కి సంబంధించిన ఒక ఏదో ఒకటి వస్తువు, లేదా రూపాయి బిళ్ళ, రాగి బిళ్ళలు కానీ, రాగి వస్తువులు కానీ ఏదో ఒకటి దాంట్లో వేసి, దాన్ని ఎర్రటి గుడ్డలు వేసి, ఒక కొబ్బరికాయని తీసుకొచ్చి దాని చుట్టూతో కుంకుమ పోయాలి. కుంకుమ పూసి ఎర్రటి గుడ్డలు పెట్టి మూత కట్టేసేయాలి. మూట కట్టేసి ఒక మంగళవారం రోజున ఆంజనేయ స్వామి గుడిలో ఉండి రాయి చెట్టు కట్టేసి, వీలుంటే 108 సార్లు లేకపోతే 11 సార్లు ప్రదక్షిణ చేసి, కొద్దిగా పెద్ద రాజ్యాధికారాలు కోరుకోవాలి. పెద్ద సంస్థ, పెద్ద వ్యవస్థ, నా కింద 1000 మంది బతకాలి, ఇట్లాగా మంచి కోరికలు కోరుకోవాలి. చదవాల్సిన మంత్రం శ్రీం హ్రీం శ్రీం సర్వరాజ్యాధికారం సర్వ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రయచ్చ స్వాహ. అదే మంత్రం. ఆ మంత్రమే వీళ్ళకి రోజు చదువుకోవాలి. అట్లా 45 రోజులు చేసుకున్న తర్వాత ఒక పెద్ద పని మొదలు పెట్టుకుంటే, అసలు అదృష్టం పెట్టుకున్నాక ఆ క్షణం నుంచే మొదలు పెట్టుకోవచ్చు, అప్పటిదాకా అక్కర్లే. అదృష్టం అద్భుతంగా పనిచేసే జాతకాల్లో సింహరాశి వాళ్ళు. చాలా చక్కగా తెలిపారండి. నమస్కారం.